నేషన్ నాకు శ్రీను గారితో పనిచేసిన ఎవ్రీడే ఇస్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇచ్చారమ్మా అన్న గెటప్ సినా ఎంత ఇచ్చావు? హౌ హౌ మచ్? మచ్ ఇచ్చింది ఇచ్చా. ఓకే వి విల్ డిస్కస్ లేటర్. అండ్ అన్న మీరు ఏంటిది ఇందాక అడిగా కదా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతా? అదే గుర్తు మర్చిపోతాను నేను. కరెక్ట్, చాలా పనులు ఉంటాయి కదా. అది బెస్ట్ మూమెంట్ ఆఫ్ బెస్ట్ మూమెంట్ అంటే నిజంగా ఆయన అన్నట్టు ప్రతిరోజు బెస్ట్ మూమెంటే. చాలా అంటే ఎక్కడ కష్టపడుతున్నట్టు ఆ, నిజంగా లేదు. ఎప్పుడు ఎప్పుడు షూటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్తావా అన్నట్టే ఉండేది. సో ప్రతిరోజు మేము సీన్ ఏముంది అది మేము మొత్తం కూర్చోవడం, ఏమైనా ఏం చెప్తామంటే ఎలా చెప్తే బాగుంటుంది మనసుగా డిస్కస్ చేయడం, ఇలా ప్రతిరోజు చాలా ఫన్నీగా జరిగేది షూట్. మెమరబుల్ అంటే ఫుడ్డే. బా ఈయన వల్ల నేను జెన్యున్లీ లావయ్యా షూట్ అప్పుడు, నిజంగా చెప్తున్నా. వంటేయడం ఇప్పుడు తగ్గాను నేను, మా సంవత్సరం నుంచి చేస్తున్నాను షూట్. మిస్ అయిపోయాం ఆ రోజున. పంపించాను చేపల పులుసు. నా లంచ్ అయిపోయి పంపించావు. అందుకే మీరు చెప్పండి హారిక గారు. వీళ్ళిద్దరు మెమరబుల్ మూమెంట్స్లో నేను లేను కాబట్టి నా మెమరబుల్ మూమెంట్స్లో కూడా వీళ్ళు ఉండకుండా ఏదో ఒకటి చెప్తా. చూసారా చూసారండి డబల్ యాక్టింగ్. మేము భోపాల్లో షూట్ చేసాం. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉండింది, నాకు చాలా ఫన్గా ఉంది. ఓయమ్మ భోపాల్, అది చలి చాలా దారుణంగా ఉంది. బాగా గుర్తు చేశారు అది. ఎర్లీ ఇయర్స్ మార్నింగ్ చేస్తున్నాం. ఎర్లీ ఇయర్స్ చాలా గాలి గట్టిగా వేస్తుంది, చలిగాలి. డైలాగ్ చెప్పాలి, వరకు కూడా షివర్ అవ్వకూడదు. షివర్ అవ్వకూడదు. నిజంగా మామూలుగా మాట్లాడుకుంటే ఏమండి చలికేస్తుంది అని రెడీ రోల్ కెమెరా యాక్షన్, అలాంటి టార్చర్ రావద్దు. దట్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సీయింగ్ దెమ్ లైక్ దట్. సో మా స్ట్రగుల్ ఆవిడకి ఎంజాయ్మెంట్. వీళ్ళు మంచిగా చలి మంటలు వేసుకుని వెచ్చగా. అండ్ ఇప్పుడు టీజర్లో ఓస్ట్రే రేపర్ అనేది ఒక డైలాగ్ ఉంది కదా, కెన్ యూ రీక్రియేట్ దట్ ఫర్ అస్? ఇక్కడనే ఉన్నారు కదా. అమ్మో పర్లేదు వస్తుంది. నేను చాలా కష్టం కొన్నిసార్లు. మీరే పొద్దున వస్తా అంటున్నారా? ఆ డైలాగ్ని ఇక్కడ చెప్పమని చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు ఈయన స్త్రీయా? నిలబడి చెప్పండి, కొంచెం రియలిస్టిక్ ఉంటుంది. సేమ్ అదే వస్తాయి. మన మీద పగ పెట్టేసుకున్నాడా ఈయన అయితే చాలా ప్రిపేర్ వచ్చాడు. నేను వేస్తా నీళ్ళని అని ఫిక్స్ అయి వచ్చాడు. అన్న ఒక్క క్వశ్చన్ ఉంటాడు అన్న, అసలు ఏది ప్రిపేర్ అవ్వాలి. రెడీ ఫ్లూక్ అటు తిరగండి. నేను యాక్షన్ చెప్తా. ఓకే ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు శ్రీను, నువ్వు ఇట్టే తిరగాలి కదా శ్రీను, నువ్వెందుకు అటు తిరుగుతావు? సరే ఓకే ఓకే రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. స్త్రీ ఈరోజు వస్తా. థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్. Thanks, bro. ఎలాగో హిట్ కొట్టేసాము. థ్యాంక్స్ బ్రో. సార్ టీజర్లో శ్రీ రేపురా అని భయపడ్డారు కదా, రియల్ లైఫ్లో మీకు అలా ఎవరైనా భయపడ్డ స్త్రీ ఉన్నారా సార్? నాకు భయపడి స్త్రీ అన్నారా, నేను భయపడే స్త్రీ అన్నారా? మీరు భయపడ్డ మా అమ్మగారు. మీకు భయపడ్డ స్త్రీ? నాకు నన్ను చూసి ఎవరు భయపడరండి. నన్ను చూసి అంటే మరీ అంత భయంకరంగా ఉన్నాను నేను? బాగానే ఉన్నాను కదా. లేదు, నన్ను చూసి ఎవరు భయపడరు. అయిపోయింది తమ్ముడు, ఆ సినిమాలు అయిపోయినాయి. లేదండి, ఐ డోంట్ థింక్ ఎనీ భయం అని అంటే మీకు. చూసారు ఎలా చూసారు సార్ బ్యాక్గ్రౌండ్లోని కత్తి పట్టుకున్నారు కదా సార్ ఆ బ్యానర్లో, సో స్పెషల్ ఏమైనా ఉందా సార్ ఆ సీన్ స్పెషల్? యాక్చువల్లీ అక్కడ ఇదే కదా. యా అదే ఇందులో యాక్చువల్లీ మేము ఫోటోషూట్ చేసినప్పుడు కత్తి లేదు అక్కడ, ఒక అరటిపండు ఉండేది అక్కడ. సో ఇది సీజీలో ఇక్కడ విఎఫ్ఎక్స్ అన్నారు కదా, ఊరికే ఓ 10 రూపాయలు మిగిలితే సీజీ డబ్బులు అందులో పెట్టేశారు ఆ కత్తి. రియల్లీ మ్యామ్? మిగలడం కూడా డబ్బులు చెప్పా, ఊరికే ఫ్రెండ్లీగా పెట్టమన్నాను. చూడండి. కత్తి పూర్తిగా ప్రొడ్యూసర్ అన్న మ్యాడ్ మూవీ టెంప్లెట్స్ మేము ఇంకా వాడుతూనే ఉన్నాము. అలాంటి అలాంటి స్టఫ్ ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కుప్పలు డెఫినెట్లీ సంగీతం మాకు ఎలాంటివి ఉంటే సార్? ఏమండి చాలా నేను షూటింగ్ చేసి గుర్తు తెచ్చుకుంటాను నేను. నేను రోజు చూస్తున్నా edit మీరు లో. చూస్తారు కాబట్టి రోజు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. లేకపోయినా మీరు పట్టుకుంటారు. ఎగ్జాక్ట్, అది మీ టాలెంట్. మాకు కావాలా టాలెంట్. మేమది మేము కంటెంట్ అని కూడా అనుకోం కొన్నిసార్లు. Yeah. బట్ యు గైస్ క్యాచ్ సచ్ అమేజింగ్ మూమెంట్స్. అసలు వరద వాడిని ఆపు వరద అనేది మేమనే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ తల్లి? అసలు నేను యాక్చువల్లీ మీ టీంలో ఒక సీక్రెట్ ఫ్రెండ్ పెట్టా అనమాట, నాకు పరిచయం. సో వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పారు, సో అందుకని అడుగుతున్నా. ఫ్రెండ్ అన్నారు. ఐ మీన్ తెలిసిన ఫ్రెండ్ స్పైగా పెట్టా అనమాట.
సో జోక్ కాదు, సీరియస్గా చెప్తారు ఎవరు అని చెప్పేసి. సో ఫస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరికి, ఒకవేళ మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ టైం, అంటే మళ్ళీ చేయాలి బట్ చేస్తే మీ ప్రిఫరెన్స్ ఏంటి? సింగిల్ లొకేషన్ సినిమా చేస్తారా, సింగిల్ షార్ట్ సినిమా చేస్తారా? కెన్ ఐ గివ్ ఇంకో సినిమా రెఫరెన్స్ ఏమన్నా? బ్యాడ్ బాయ్స్, ఓ సూపర్. విల్ స్మిత్ అండ్ ఆయన ఇంకో ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆల్రెడీ సెట్ చేసినట్టున్నారుగా. లేదు అంటే మీరు అడిగినప్పుడు నాకు సడన్గా తట్టింది. మేము మామూలుగా చాలాసార్లు సెట్లో మాడుకున్నప్పుడు ఎప్పుడు చేస్తే నేను సినిమా చేయాలి సార్, మంచి యాక్షన్ కామెడీ చేద్దాం సార్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు నాకు ఈ మైండ్లో వచ్చింది, సడన్గా నేను అడిగితే గుర్తొచ్చింది. సూపర్ సూపర్ సూపర్. నిహారిక గారు మీకు Yes. వాళ్ళే అడిగారు. మీరు ఫేస్ చేసిన ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్కి జరిగిన మ్యాజికల్ సొల్యూషన్, బికాజ్ ఇట్స్ ఎ హారర్ ఫిలిం. సో ఏదన్నా భయంకరమైన ప్రాబ్లమ్కి ఏదైనా మ్యాజికల్ సొల్యూషన్ ఉండిందా మీరు మీ షూట్ టైంలో, ప్రొడక్షన్ టైంలో? అంత దారుణమైన విషయమే జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాజికల్ సొల్యూషన్ రావడానికి. ఐ థింక్ ద మ్యాజికల్ సొల్యూషన్ వాస్ దట్ ఇట్ వాజ్ మీ. Yeah, I was going to say that, not just you. అంటే I was going to say that కాస్ట్ చేయడానికి సినిమాలో చాలా, నేను స్క్రీన్ మీద ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఎడిట్లో నాకు వీళ్ళు తప్ప ఇంకెవరినైనా ఎలా పెట్టుకొని చేసేదాన్ని నేను అనిపించింది. సో ఐ థింక్ మై మ్యాజికల్ సొల్యూషన్ వాజ్ శ్రీను, సంగీత్, నయన్ అండ్ మై అదర్ మెయిన్ కాస్ట్. సూపర్. అయితే ప్రోడక్ట్తో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గ్రేట్. నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, హోప్ఫుల్లీ అంతా మంచి జరిగి ఇట్ షుడ్ బి అ సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. సంగీత, నా పర్సనల్ క్వశ్చన్ మీకు. ప్లీజ్. ఇప్పుడు అంటే హారర్ ట్రెండింగ్ కాబట్టి, మన స్ట్రెంత్ కామెడీ కాబట్టి, ఇట్లా అందుకని చెప్పేసి ఇలాంటి ఒక సినిమా చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉండిందా? వాజ్ ఇట్ ఆర్గానిక్? ఫస్ట్ ఈ కథ రాలేదు. నేను టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, నాకు మానస గారు యాక్చువల్లీ ఈ కథ రాయలేదు, నాకు ఆవిడ వేరే 2-3 కథలు వేరే చెప్పారు. ఇది వేరే డిస్కషన్లో ఆవిడ ఏదో ఓటీటీకి చేద్దామా అనే థాట్స్ ఉన్నాయి బాబు, ఊరికే అలా కథ వింటావా, ఐ వాంట్ యువర్ ఒపీనియన్ చెప్పారు నాకు. అప్పుడు సడన్గా పాయింట్ అయినాగానే, ఏంటండి మీరు ఇంత మంచి కథ పెట్టుకుని నా దగ్గర రారంటే, బాబు నాకు తెలియదు నీకు కథ నచ్చుతానంటే, మీరు చెప్తే కదని తెలిసింది నాకు నచ్చుతలేదు. దెన్ వెంటనే ఐ వాజ్ వెరీ సెల్ఫిష్. నాకు మంచి కథలు దొరికితే ఆబ్వియస్లీ ఐ వాంట్ టు టేక్ ఇట్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్. నాకు వెంటనే సెడ్ ప్లీజ్ అండి నాతో చేయండి అని చెప్పి ఐ ఇమీడియట్లీ ఆస్క్డ్ హర్ అండ్ షీ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ. సో నేను అనుకోలేదు యాక్చువల్లీ, నేను ప్లాన్ చేసుకోవాలా, ఆవిడ నా కోసం అనుకోని కథ నాకు వచ్చింది. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ యూనివర్స్ అండ్ డెస్టినీ అంతే. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ క్వశ్చన్స్ అడిగింది నయనసారిక గారు, సో తనని అడగమని చెప్పారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంగీత అన్న, యా హాయ్ డార్లింగ్. ఇందాక గెటప్ సినిమా ఫేస్ చేసి మర్చిపోయాను. అంటే ఫేస్ వాల్యూ అన్న ప్రభాస్ అన్న సంతోష్ అన్న కగ్గిచ్చాడు, సంతోష్ అన్న నాకు కగ్గిచ్చాడు. మనమ్మన్న ఒక ఫ్యామిలీ అన్న, నాకు అగ్గివరా ఒక అగ్గన్న. ఎందుకు ఏడ్చారు? నాకు అర్థం కాలేదు. లైటు వరకు లైట్ చూసారా, కాదు, సక్సెస్ మీరు అయ్యాడు. హగ్ అడుగుతున్నారు, Success అక్కడే అయ్యాడు ఉంటున్నారు మనోడు. ఏంటి? ఎందుకు ఏడ్చామని అడిగా చూసా, అక్కడ సక్సెస్ లేదు. నచ్చరా? ఆయన కూడా అగ్గిచ్చే ఫార్మాలిటీకి ఇచ్చేదానని. థ్యాంక్స్ అలాట్ అందరికీ. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని, ఎందుకంటే మీరు చాలా మెమరీతో అన్ని మళ్ళీ కలెక్ట్ కలెక్ట్ చేసుకొని మొత్తం ఆ మీమ్స్ క్రియేట్ చేసి చాలామందిని, అంటే ఒక ఇండస్ట్రీ మీరు కూడా మనతో అందరి పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ లవ్. మూవీ మీద ఎంత మీరు ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్, పేరు అందరికీ. మీ మధ్యలో ఏమైనా ఎవరినైనా హర్ట్ చేస్తుంటే సారీ భయ, ఏమనుకోండి. యా థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. మామ. బట్ నో, ఆన్ ఎ సీరియస్ నోట్, చాలా జెన్యున్లీ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ టాలెంట్ టు మేక్ అ మీమ్. ఈవెన్ అదొక 2 సెకండ్లకి మనకు నవ్వు తెప్పించినా, ఒక స్మైల్ ఇచ్చినా, ఒక రిలీఫ్ ఇచ్చినా సరే, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనందరం చాలా స్ట్రెస్లో ఉంటాం అండ్ ఏవేవో జరుగుతుంటాయి లైఫ్లో మన కంట్రోల్ లేనివి. బట్ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి మీమ్లోకి వెళ్ళిపోతే ఆ ప్రపంచం మనం ఎలా లాగేస్తుందంటే, ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినప్పుడు వచ్చే కిక్ ఒక చిన్న మీమ్లో మీరు తేగలుగుతున్నారంటే అది చిన్న విషయం కాదు. మీరు చాలా సినిమాలను హిట్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ అ గ్రేట్ టాలెంట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్. అండ్ నేను ప్రతి సినిమాకి ఐ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ అ మీమర్స్ మీట్.
బికాజ్ మీరు తీసుకెళ్ళినట్టు సినిమాని ఆల్మోస్ట్ ఎవరు తీసుకెళ్ళలేరు. చిన్న సినిమా నుంచి ఒక పాన్ ఇండియన్ స్టార్ సినిమా వరకు అన్ని సినిమాల్ని యూ గైస్ కెన్ టేక్ ఇట్ సో మచ్ ఇన్ టు ద క్రౌడ్. ఫస్ట్ సినిమా మీమ్లో హిట్ అయితే బయట హిట్ అవుద్ది. అది మీరు చేసుకున్న యూ గైస్ టుక్ ఇట్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ యూ గైస్ లైక్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చితే మొత్తం పుష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కుదిరితే మళ్ళీ కలుద్దాం రిలీజ్ తర్వాత April 3rd. సక్సెస్ మీట్ మా ప్రొడ్యూసర్ గారు పెడితే హోప్ఫుల్లీ మీకు కూడా ఏమైనా మీమ్స్ వస్తే అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇట్ ఫెల్ట్ మోర్ అదే ఇందాక చెప్పాను కదా కాలేజ్లో జూనియర్స్తో చిల్ అవుతున్నట్టు ఉండిందని. నేను కూడా వన్ ఆఫ్ మీమ్స్ క్రేజీ పర్సన్లో నేను కూడా ఒకదాన్ని. ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ హర్ట్ కొన్ని మీమ్స్కి వాటికి, కానీ ఐ డోంట్ థింక్ వీ షుడ్ టేక్ అవర్ సెల్ఫ్ సో సీరియస్లీ. ఎందుకంటే మీరు నేను అనుకుంటున్నా ఎవరిని పర్సనల్గా హర్ట్ చేద్దామని కాదు, జస్ట్ టు టేక్ ఇట్ ఆన్ అ లైటర్ నోట్. ఐ ఫీల్ లైక్ లైఫ్ షుడ్ బీ టేకెన్ నాట్ సో సీరియస్లీ అండ్ దట్ ఈస్ వై ఐ లవ్ మీమ్స్. నేను నా మీద వచ్చిన మీమ్స్ పిచ్చ నవ్వుకుంటా బికాజ్ దట్స్ వాట్ లైక్ సంగీత్ అండ్ శ్రీను చెప్పినట్టు దట్ క్రియేటివిటీ, దట్ ఒక సాడ్ డిప్రెసింగ్ సీన్ని కూడా మీరు ఒక కామెడీ మీమ్లో చేయగలుగుతున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ అ ఫనీ బోన్ టు డూ దట్. సో ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ యూ గైస్. ఐ హోప్ మా సినిమాలో సీన్స్ ఇన్ అవర్ ఫిలిం ఆల్సో మీ మీమ్ కంటెంట్కి యూజ్ అవుతుందని ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.